నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు శ్రీ కామధేను ఆర్ట్స్. సో అందరు తెలుసు కదా మన మూర్తికార్ కృష్ణ బాందేకర్. కృష్ణ భాయ్ రామ్ రామ్. జై శ్రీరామ్. ఏకదం బడియా. సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేనైతే శ్రీ కామధేను ఆర్ట్స్కి వచ్చిన ఆల్మోస్ట్ ఆల్ 1 month అయిపోయిందనమాట. లోపల మంచి మంచి బప్ప విగ్రహాలు అయితే మన కృష్ణ బాందేకర్ అండ్ టీం అయితే తయారు చేశారు. అండ్ చాలా యూనిక్ కాన్సెప్ట్స్ అనమాట. ఒక్కొక్క విగ్రహం కూడా మనం డీటెయిల్గా చూసుకుందాం. సో లోపలికి ఒకసారి పోదాం. और कृष्णा भाई काम कैसा चल रहा है? कितने दिन हो गए काम चालू होके? दिसंबर से चालू किए थे. డిసెంబర్. ओके 4 months हो गया. ఓకే. సో ఫ్రెండ్స్, డిస్ప్లేలో నంబర్స్ ఉన్నాయి, తప్పకుండా మీరైతే కాల్ చేయండి. అండ్ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి, శ్రీ కామధేను ఆర్ట్స్. సో లోపల ఎంటర్ కాగానే మనకైతే గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు. సో कृष्णा भाई आप बताइए बप्पा का हाइट कितना रहेगा टोटल विद गजराज और अपना विनायक जी? ये है 18 फीट. ओके. हाथी के ऊपर सवारी कर रहे हैं. ఓకే. సో ఫ్రెండ్స్, టోటల్ 18 feet హైట్. సో లోపలికి ఎంటర్ కాగానే ఇది వన్ ఆఫ్ ది స్పెషల్ డిజైన్ అనమాట. ప్రతి సంవత్సరం కృష్ణబాయ్ ఎక్కడున్నా సరే ఈ డిజైన్లో అయితే వినాయకుడు తయారు చేస్తాడు. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వెరీ యూనిక్, आई थिंक फर्स्ट टाइम इन भाग्यनगर, मे बी फर्स्ट टाइम इन आवर भारत. सो बताइए कृष्णा भाई, ये मूर्ति भी जबरदस्त लग रहा है, एकदम मस्त एक्शन पोजीशन में है. भाई इसका कॉन्सेप्ट ये है कि ये गजासुर है. గజాసుర్. ఓకే. उसको वध कर रहे गणेश जी. ఓకే. సో ఒక్కసారి మనం వైడ్ యాంగిల్లో చూసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు గజాసురుడు, సో శివుని వరదానం ఉంటుంది అనమాట. ఈ స్టోరీ నాకు కూడా తెలియదు, నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చెప్తానమాట. సో వినాయకుడు వచ్చేసి టోటల్ ఇక్కడ 6 hands. సో గజాసురుని హతమారుస్తాడు. సో గజాసుర్ లాస్ట్ మే మూషక్ బన్ జాయేగా నా? मूषक बन जाए, उनका अहंकार खत्म होता है. ఓకే. ఓకే. అండ్ ఇక్కడ కూడా ఒక్కసారి మనం అయితే కొంచెం క్లోజప్లో చూసుకుందాం. వెనకాల వచ్చేసి మనకు గజరాజ్కి ముందు మనకైతే సెమీ స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. టోటల్ 6 hands. కిतना रहेगा हाइट? ये अपना ये 12 फीट है. సో 12 feet హైట్ వినాయకుడు అనమాట. ఫ్రెండ్స్, ఇంకొక యూనిక్ డిజైన్ అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ. మామూలుగా చూడగానే నాకైతే ఋషిముని అనిపిస్తుంది, బట్ आप बताइए कृष्ण भाई क्या है? ये भाई वासुदेव है. वासुदेव. वाओ. हाँ, जो कृष्ण भगवान का बॉर्न हुए थे ना. ओके. वो जेल से जब लेके आते पानी में, అవును. वैसा कॉन्सेप्ट है. टोकरी बनेगा. ఓకే. टोकरी के ऊपर गणपति रहेगा ఓకే. कृष्ण भगवान के स्वरूप में, ఓకే. और पीछे से 5 सांप रहेंगे. ఓకే. సో మీ అందరు తెలుసా, కృష్ణ వాళ్ళ మామ కంసుడు సో అల్లుడు పుడితే అల్లుడు చంపేస్తాడేమో అనేసి ప్రతిసారి కృష్ణుని వాళ్ళ అమ్మకి పుట్టిన వాళ్ళందరిని చంపేస్తాడనమాట. సో ఇక్కడ కృష్ణుడు పుట్టిన తర్వాత వాళ్ళ నాన్న వాసుదేవుడు వచ్చేసి ఒక గంపల తీసుకొని పోతుంటే వర్షం పడుతుంటుంది. సో వర్షంలో తడవకుండా వెనకాల నుంచి మన శేషనాగ్ వస్తుంది. మొత్తం 5 పడగల పాము అనమాట. మంచి యూనిక్ కాన్సెప్ట్. ఇది కూడా ఫస్ట్ టైం ఇన్ భాగ్యనగర్. అండ్ నాకు ఆపోజిట్లో అయితే ఇంకా స్పెషల్ విగ్రహం ఉన్నది. ఒక్కసారి వైడ్ యాంగిల్లో చూసుకుందాం. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బాడీ. సో కృష్ణబాయ్ एक बार हाँ, సో చూసుకోవచ్చు ఎంత వైడ్గా ఉన్నదో. సో बताइए कृष्णा भाई क्या है इसका विथ बप्पा का इधर? ये 16 फीट है ऐसा लंबाई में. సో 16 feet विथ और हाइट? हाइट भी 18 फीट चला जाएगा. ఓకే. హైట్ వచ్చేసి 18 feet, విత్ వచ్చేసి 16 feet. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గణపతి బప్ప ఇన్ శ్రీ కామధేను ఆర్ట్స్. సో ఇక్కడ వినాయకుడు వచ్చేసి 3 తలలు త్రిమూర్తి, అదేవిధంగా 6 చేయిలు మంచిగా పడుకొని అయితే దర్శనం ఇస్తాడు. సో कौन से रूप में है? ये विष्णु रूप में ही है. విష్ణు రూపం. रूप में है. ఓకే. నైస్. त्रिमूर्ति के ఓకే. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ఎవరైతే పెద్ద మండపం ఉందో తప్పకుండా మీరు తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాము. చాలా బాగుంది డిజైన్, వన్ ఆఫ్ ది వైడెస్ట్. తర్వాత ఇంకొక స్టాండింగ్ పోజ్లో ఇంకొక వినాయకుడు. ఇక్కడ వచ్చేసి మనకైతే హాఫ్ బాడీ వచ్చేసి మనకు మనిషి అండ్ పైన తల వచ్చేసి లయన్. సో క్యా నరసింహ స్వామి జీ హై యా कैसा है? नरसिम्हा स्वामी नहीं, ये मानव रूपी लायन है. ఓకే. ఓకే. मानव रूपी लायन है, उसके ऊपर अष्टभुजा गणपति है. అష్టభుజ అంటే 8 చేల వినాయకుడు అండ్ మంచి స్టాండింగ్ లో ఉన్న పొజిషన్. तो इसमें कुछ अस्त्र आएगा इधर? हाँ हाँ, इधर तलवार आएगा, सब हाथ में आ जाएगा. अलग अलग शस्त्र है, वो मैं बताऊंगा कभी कोई बुकिंग करने आएंगे तो. ఓకే. उसका पूरा स्केच बता दूंगा. ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ చేయిలో వచ్చేసి మనకు తల్వార్ వస్తుంది. ఇప్పటి వరకు మీరు అందరూ వితౌట్ తొండమే చూస్తారు. ముందు పోదాం. శ్రీ కామధేను ఆర్ట్స్ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారి తొండం, ఫస్ట్ టైం ఇన్ భాగ్యనగర్. తర్వాత ఇక్కడ కచ్వా పైన కూర్చున్న వినాయకుడు. సో ఇది మీడియం సైజ్ అనమాట. కిतना रहेगा हाइट? ये अपना 10 फीट तक है. సో 10 feet హైట్. తర్వాత ఇంకొక స్టాండింగ్ గణపతి. సో ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఆల్రెడీ అప్డేట్ మనం ఇచ్చినాము. నుంచున్న వినాయకుడు
తొండం తొండం అయితే మంచి ऑथेंटिक एंड यूनिक ఉంది सो बताइए कृष्णा भाई इसमें और क्या आएगा और कितना हाइट रहेगा इसका भी हाइट 18 फीट है, नीचे पहाड़ आएगा। ఓకే కింద కొండలు ఓకే 18 ఫీట్ आपको चाहिए तो बैकग्राउंड ऑप्शनल बढ़ाना है गणपति तो बैकग्राउंड भी आ जाएगा। ఓకే తర్వాత ఇంకొక ఇక్కడ మనకు మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు ఒక కాలు మీద కాలైతే వేసుకొని కూర్చొని దర్శనమిస్తున్నాడు సో ఇక్కడ తొండం చూసుకోవచ్చు మంచి హంప్ ఉంది సో ఇలాంటి తొండం ఉన్న వినాయకుడు మన కంప్లీట్ హైదరాబాద్లో వన్ అండ్ ఓన్లీ శ్రీ కామధేను ఆర్ట్స్ బై మన కృష్ణ బాందేకర్ మూర్తికార్ సో ఇక్కడ స్పెషల్ విగ్రహం వెరీ సింపుల్ బట్ బ్యూటిఫుల్ తర్వాత ఈ రీల్ అయితే మన పేజ్లో మంచి రీచ్ వచ్చింది నరసింహస్వామి అండ్ ఇక్కడ ఎట్లయితే ప్రహ్లాదుడు ఉంటాడో అట్లా ఇక్కడ స్వామివారిని కూర్చోబెట్టుకుని దర్శనం ఇస్తుండో ఏ కాన్సెప్ట్ కిస్కా है ये कौन सा हम लोग ने सोचे थे। ओके हाँ इधर मंदिर भी है Okay. नरसिम्हा स्वामी का। Yes. तो वो भी Yeah. और इसके नीचे अभी सांप आएगा, ऊपर भी सांप के 5 ये आएंगे फेस आएंगे। సో కింద వచ్చేసి మనకు స్నేక్స్ వస్తాయి అన్నమాట అండ్ మనం ఉన్న లొకేషన్ పేరు వచ్చేసి చీర్యాల విలేజ్ సికింద్రాబాద్ ఈసెల్కి దగ్గరలో ఉన్నది మన చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి సో అది దృష్టిలో పెట్టుకొని మనకైతే ఇక్కడ నరసింహస్వామి వినాయకుడు కాన్సెప్ట్ అయితే ఒక విగ్రహం రెడీ చేసారు తర్వాత ఇంకా ఇక్కడ ఇంకొక పెద్ద విగ్రహం ఇది కూడా ఏకదమ్ మంచిగా ఇట్లా ఫ్లయింగ్ కాన్సెప్ట్ ఉంది బతాయే కృష్ణ భాయ్ लास्ट ईयर का मुंबई में चंदनवाड़ी था ना। ఓకే అఖిల్ वो చందన్వాడి गणपति, हाँ नीचे पूरा ग्लोब आ जाएगा। ఓకే हाँ और विठल स्वरूप में आ जाएगा ये पूरा। విఠల్ మహారాజ్ పాండురంగ స్వామి ఓకే సో లాస్ట్ ఇది అఖిల్ చందన్వాడి కాన్సెప్ట్ అన్నమాట ఇది కూడా చాలా హైట్ ఉంది కిतना तक जाएगा 20 ఫీట్ हाँ आराम से అప్ టు 20 ఫీట్ ఓకే ఇక్కడ ఇప్పుడు మీరు ఫేస్ ఇంకా క్లియర్గా చూసుకోవచ్చు కూర్చున్న వినాయకుడు అండ్ ఫేస్ చూసుకోవచ్చు ఫేస్ కొంచెం హెవీగా కూడా ఉంది అట్లనే స్మైలింగ్ కూడా ఉంది హస్ముఖ్ ఫేస్ అన్నమాట సో कृष्ण भाई बताइए इसमें और कुछ आने वाला है बैठक में नहीं ये भी आराम से ऐसे बैठा है वैसे किया है, खाली अभी फेसिस सब नया है। ओके एक इधर भी मुंबई में ना बनाया ना किधर, खाली हैदराबाद में First के लिए time. बनाया। हाँ first చలో బోతి బడియా అండ్ ఇక్కడ ఇంకొక చిన్న వినాయకుడు చిన్న అంటే పెద్దదే సైజు బట్ ఆ విగ్రహంతో చూసుకుంటే కొంచెం చిన్న ఉంది సైజు స్టాండింగ్ పొజిషన్లో ఇస్మే క్యా హై ये भी सवारी कर रहा है गणपति। Okay. इधर के ना चूहा आएगा। ఓకే సో ఒక్కసారి ఫ్రంట్ నుంచి చూసుకుందాం వినాయకుడిని ఇక్కడ వినాయకుడు సవారీ చేస్తాం అనమాట కింద వచ్చేసి మనకు మూషక్ మహారాజ్ వస్తాడు సో చూసుకోవచ్చు స్టాండింగ్ పొజిషన్లో అండ్ నెక్స్ట్ ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది అనమాట ఫినిషింగ్ వర్క్ వన్స్ అగైన్ యూనిక్ అండ్ ऑथेंटिक ఫేస్ సో ఈ ఫేస్ వచ్చేసి అన్ని సైజులలో కూడా మనకైతే అవైలబుల్ ఉన్నదన్నమాట సో ये सब बाद में बाय हैंड बना रहे हैं हाँ बाय हैंड ही बनता है ना भाई, ये फिनिशिंग करना पड़ता है। ఓకే ठीक है అండ్ ఫ్రెండ్స్ ఇంకొక స్పెషల్ విగ్రహం ఇది ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు మన కంప్లీట్ భాగ్యనగరంలో బాగా ట్రెండ్ కాబోతుంది ఎందుకంటే బ్యాలెన్సింగ్ గణపతి సో ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు గాలిలో ఎగిరి అక్కడ రాక్షసుని హతమారుస్తున్నాడు పైన వచ్చేసి మనకు కొంచెం డ్రాగన్ ఫేస్ ఉందన్నమాట అండ్ వినాయకుడు కూడా చూడండి మొత్తం ఫ్లయింగ్ కాన్సెప్ట్ అసలు మీరు దూరం నుంచి చూసుకుంటే నిజంగా వినాయకుడు గాలిలో ఎగిరినట్టు అనిపిస్తున్నాడు సో ఆ టైప్లో వీళ్ళైతే డిజైన్ చేసి ఈ విగ్రహాన్ని అయితే రెడీ చేయించారు అనమాట అండ్ అదేవిధంగా ఇక్కడ రాక్షసునికి కూడా మొత్తం మ్యాట్ ఫినిషింగ్ గరుకులు ఉంటుంది అనమాట స్మూత్గా మ్యాట్ ఫినిషింగ్ అండ్ అక్కడ రాక్షసుని దంతాలు అదేవిధంగా నాలుక వెనకాల వచ్చేసి జట కొంచెం మొత్తం ఉగ్ర రూపంలో ఉన్నది आप बताइए ये आपका आइडिया है या अपना प्रदीप भाई का आइडिया है ये मेरा ही आइडिया है। ओके सब लोग बोल रहे थे बैलेंसिंग करना है मुंबई में, जैसा एक इसमें हुआ था ना बैलेंसिंग। Okay, okay. 90 डिग्री में था ओके तो हम लोग ने दिखा दिया कि इधर भी करके कि देखो आप इधर भी घूमो तो पाइप नहीं दिखेगा, ओके यस पूरा एयर में ही है गणपति। एग्जैक्टली हाँ वो कॉन्सेप्ट ఏకదమ్ మంచి ప్రొఫెషనల్ వర్క్ అండ్ వెరీ నీట్ ఫినిషింగ్ అదేవిధంగా మీరు ఇక్కడ రాక్షసుని చేలు కూడా చూసుకోవచ్చు సో ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉన్నది అనమాట సో ఇది ఒక స్పెషల్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు స్పెషల్ డిజైన్ అని చెప్పుకోవచ్చు మన శ్రీ కామధేను ఆర్ట్స్లా అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుందాం మంచిగా ఒరిగి ఉన్న వినాయకుడు మంచి రెస్టింగ్ పొజిషన్లో ఉన్నాడు స్వామివారు వచ్చేసి ఒక చెయ్యి ఇక్కడ మన నాగం పాము పైన పెట్టయితే మనకు దర్శనం ఇస్తున్నాడు సో बताइए कृष्ण भाई इसका आइडिया कौन दिया है आइडिया ऐसा मतलब हम लोग सोच रहे थे कि कुछ सब लोग सिंहासन में बिठाते हैं Okay. कि नॉर्मल राजा बताते तो हाँ, राजा हाँ, भी कभी कभी ऐसा बैठता है नॉर्मली, ऐसा टेक के नहीं गणपति को Okay. अपने तो सिंहासन है सांप का, ఓకే और आपको किसको चाहिए तो इसमें से सांप घुमा के एक ऊपर भी सांप आ सकता है। ఓకే ఓకే దీన్ని కస్టమైజేషన్ కూడా చేయొచ్చు అంటుంది కృష్ణబాయ్ సో ఎవరికైనా ఇంకొక పాము కావాలనుకుంటే వెనకాల ఒక పాము వస్తుంది కింద నుంచి మనకు పాము ఇట్లా రోలింగ్ చేసుకుంటే మీదకి వెళ్తుంది అనమాట సో కస్టమైజేషన్ ఈ విగ్రహంలో చేయొచ్చు అనమాట తర్వాత ఇవన్నీ సింపుల్ బయటక్ పొజిషన్స్ దానికన్నా ఒక్కసారి చూసుకుందాం 6 చేల వినాయకుడు అండ్ ఇది కూడా మంచి స్టాండింగ్ పొజిషన్ అనమాట इसमें कुछ आने वाला है
ये शिव रूप में है। శివుడు. हाँ। ఓకే. సో స్వామివారికి తలపైన చూసుకోవచ్చు గంగాదేవి అన్నమాట. సో ఇది మన శివుని కాన్సెప్ట్ వాళ్ళ నాన్న బొంబం బోలే. और इसमें क्या आने वाला है? और कुछ नहीं, अपना इधर त्रिशूल आएगा, ओके उसके ऊपर सांप लपटा हुआ रहेगा, ओके नीचे पहाड़ बना देंगे। ఓకే వెరీ గుడ్. సో ఏ हाथ में त्रिशूल आएगा, ट्राइडेंट. हाँ, त्रिशूल आएगा। ఓకే వెరీ గుడ్. ఇక్కడ ఇంకొకటి మన ఒక నాగం పాము అన్నమాట. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి మామూలుగా పాము అనేది జస్ట్ ఇట్లా పారుకుంటూ వెళ్తామంట, బట్ పాముకి ఇక్కడ మనిషి రూపం ఇచ్చారు. సో పాముకి 2 చేయిలు ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు నోరు కూడా చూసుకోవచ్చు. సో పాము వచ్చేసి వినాయకుడిని ఎత్తుకుంటుంది, టేబుల్ లెక్క ఉన్నది. సో कृष्णा भाई ये डिजाइन का भी हाइट बहुत ज्यादा लग रहा है. ये भी 20 फीट चला गया, आज 20 फीट. ఓకే. సో ఇది కూడా ఒక స్పెషల్ డిజైన్ అన్నమాట ఫ్రమ్ శ్రీ కామధేను ఆర్ట్స్. అండ్ ఈ విగ్రహాలన్నీ సింపుల్ బయటక్ రాజా పొజిషన్ చూసుకోవచ్చు. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి ప్రతి సంవత్సరం కృష్ణభాయ్ ఏదన్నా ఒకటి కొత్తదనం తీసుకొస్తాడు. సో ఈసారి కొత్తదనం ఏంటంటే స్వామివారి తల వెనకాల డిజైన్. సో ఏ ఫస్ట్ టైమే? फर्स्ट टाइम है भाई, फर्स्ट। వెరీ బ్యూటిఫుల్. సో ఇవి మీకు కావాలనుకుంటే మీరు స్పెషల్గా పెట్టించుకోవచ్చు. సో ఇవన్నీ అదే డిజైన్ అన్నమాట. कितना हाइट रहेगा बापा का? भाई 8 फीट गणपति है, बैकग्राउंड पकड़ के 10 12 जितना चाहिए अपन कस्टमाइज कर सकते हैं बैकग्राउंड ఓకే. के साथ। 8 ఫీట్ వినాయకుడు విత్ బ్యాక్గ్రౌండ్ 10 to 12 ఫీట్ వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ ఇంకొక 6 చేల వినాయకుడు. ఇక్కడ మన గజరాజ్ ఫేస్ అండ్ తొండం కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే వర్క్ నడుస్తున్నది. సో గజరాజ్ తొండం వచ్చేసి వినాయకుడు ఇట్లా పట్టుకొని ఉంటాడు అనమాట. సో ఇది కూడా ఒక యూనిక్ డిజైన్. సో చాలా బాగున్నది. అండ్ నెక్స్ట్ చూసుకుందాం. ఇక్కడ ఇవన్నీ వన్స్ అగైన్ సింపుల్ బయటకు పొజిషన్. మీరు ఒకటి ఇక్కడ గమనించాల్సింది స్వామివారి తొండం. సో నేను స్టార్టింగ్ నుంచి కూడా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఈ ఫేస్ కట్ బాగా నచ్చింది. సో మంచిగా ఉంది, हेवीगा एंड स्माइलिंग फेस. सो कृष्ण भाई आप बताइए, ये सब सिंपल बैठक पोजीशन मेरे को लग रहा है, इसमें और कुछ आने वाला है? हाँ, ये नॉर्मल बैठक नहीं है, खाली इसमें से अभी 4 घोड़े आएंगे, इधर से एक आएगा, उधर से एक आएगा, इधर से एक आएगा, इधर से आएगा, 4 ओके. 4 గుర్రాలు ఉంటాయి, హార్సెస్. हाँ. ओके, तो इसके लिए वेट करना पड़ेगा फिर. हाँ. ओके. వెనకాల వచ్చేసి మనకు విఠల్ మహారాజ్ ఇక్కడ. तो हाथ में कुछ फूल आएगा? हाँ, वो कॉइन्स एक्चुअली विष्णु भगवान है. विष्णु. ओके. हाँ. ओके. तो दूर से थोड़ा విఠల్ जैसा मैं कंफ्यूज हो गया था. యాక్చువల్గా విఠల్ మహారాజ్కి చేలు ఇట్లా టక్ అయి ఉంటాయి అనమాట, బట్ ఇక్కడ విష్ణు మూర్తి అనమాట. సో కిరటం చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. చేలు వచ్చేసి మనకు ఒక కలశం వస్తుంది, उसके अंदर से కాయిన్స్ గిరింగ్. ఓకే, బ్యూటిఫుల్. ఓకే. అండ్ పక్క విగ్రహం కూడా ఒకసారి చూసుకుందాం. ఇక్కడ కూడా ఒక మనిషి. ये क्या है, ये भगवान है या राक्षस है? नहीं, भगवान है, शिव है. शिव जी है. हाँ. ओके. तो ये शिव जी है, और शिव का जो चांद रहता है ना ओके. सर पे, ओके. उसके ऊपर गणेश जी आएंगे सोए हुए. वाओ, उनको, हाँ, ओके. मतलब खेल रहे ऐसा बताएंगे. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు శివుడు అనమాట, అండ్ పైన వచ్చేసి మనకు చందామామ వస్తుంటే చందామామ పైన వినాయకుడు. సో ఇది కూడా ఒక యూనిక్ డిజైన్, స్పెషల్. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇదైతే యాజ్ యూజువల్ మనకు మోర్ హేనా? यस, मोर है. సో పికాక్ పైన నుంచున్న వినాయకుడు, టోటल 6 హ్యాండ్స్. సో कैसे कृष्ण रूप में है या नॉर्मल है? नॉर्मल है, एक सवारी कर रहे हैं, बाकी इधर फेदर्स आ गए, आपको बोला था लास्ट वीडियो Okay. में ओरिजिनल. ఓకే, చాలా బాగుంది. ఒక్కసారి ఫ్రంట్ వ్యూ నుంచి చూసుకుందాం. ఇది మనం ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పెట్టినాం, మంచి రీచ్ వచ్చింది. సో స్వామివారి తల వెనకాల కూడా గజరాజ్ ఫేస్, అండ్ ఇక్కడ మల్టిపుల్ తొండాలు వస్తాయి. సో कृष्ण में कितने सूंड आएंगे टोटल? इसको 3 सूंड और 2 हाथ और टीथ है उनका. Okay. दंत, हाँ, वो उसके हाथ के नीचे है. ఓకే, ఇవి వచ్చేసి మనకు దంతాలు అన్నమాట. సో స్వామివారికి వెనకాల గజరాజు ఉన్నారు. సో గజరాజు నుంచి ఏవైతే 2 దంతాలు ఉన్నాయో, దంతాలు వచ్చేసి ఇక్కడ చేలలు వస్తాయి, కింద 3 తొండాలు అంటే త్రిశుండ్. हाँ. త్రిశుండ్. అండ్ ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసుకున్నారు కదా, మన స్టాండర్డ్ డిజైన్స్ మహారాజా పోజ్లో. సో ఆల్రెడీ చెప్పినాను కదా, గజరాజ్ వెనకాల, ముందు వచ్చేసి మన వినాయకుడు, 2 దంతాలు 3 తొండాలు. कृष्ण भाई बताइए, गणपति बप्पा भी इधर एक्शन पोजीशन में, हाँ, वो ये तो मेरे को standing, स्टैंडिंग हाँ. बैलेंसिंग गणपति लग रहा है, तो Standing बताइए. है, ये पर्ल के ऊपर खड़ा है, ये राउंड पूरा पर्ल आएगा. ओ पर्ल. शेल के अंदर है ना पर्ल, वो ఓకే है. ఓకే ఓకే ఓకే, నైస్. సో ఇది కూడా కింద మనకు పర్ల్ వస్తుంది అనమాట. సో మొత్తం అవుట్పుట్ అయిన తర్వాత అయితే మనం చూద్దాం అవుట్పుట్. और कृष्ण भाई क्या है, ग्लोब दिख रहा है इधर? हाँ, वो पर्ल उनके नीचे आएगा, पैर के ఓకే नीचे. ఓకే ఓకే ఓకే. हाँ, इसके लिए बना के रखे. సో ఫ్రెండ్స్, అక్కడ వినాయకుడు నించొని ఉన్నాడు కదా. సో వినాయకుని కాలు కింద వచ్చేసి మనకు ఈ పర్ల్ వస్తుంది అనమాట. సో ఇవి ఆల్రెడీ అయిపోయింది వర్క్, ఆర్మేచర్ వర్క్. అండ్ వెనక లైన్లో కూడా మంచి మంచి యూనిక్ డిజైన్స్ ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూసుకుందాం. సో తప్పకుండా మీరైతే శ్రీ కామధేను ఆర్ట్స్ పేజ్ ఫాలో చేయండి. అదేవిధంగా
మన పేజ్లో కూడా కొంచెం డిలే అయింది సార్, అప్డేట్స్ చాలా తక్కువ వస్తున్నాయి. సో మే నుంచి మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. సో మీరైతే శ్రీ కామధేను ఆర్ట్స్ విజిట్ చేయండి. చేసిన తర్వాత మీరు వీడియోలో చూడడం కంటే ఫేస్ టు ఫేస్ చూస్తే మీకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, వినాయకుడు వచ్చేసి మనకు గజరాజ్ పైన కూర్చొని ఉన్నాడు. तो ये कृष्णा भाई कस्टमाइजेशन कोई कस्टमर दिया है आपके हिसाब से बना रहे हम लोग के हिसाब से बना है। हैं योर ओन डिजाइन? हाँ, ये सूंड, ये ट्रंक है उसका ओके और ये दंत है। ఓకే ఓకే. तो सूंड के ऊपर हाथ लगा के बैठा है। ఇది వచ్చేసి తొండం అనమాట, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దంతాలు పెద్దవి. సో ఇది కూడా యూనిక్ డిజైన్. తర్వాత ఇక్కడ నంది పైన సవారీ చేస్తున్న వినాయకుడు, నంది కూడా మంచి యాక్షన్ పొజిషన్లో ఉంది. ఒక్కసారి ఇక్కడ చూసుకుందాం. సో ఇక్కడ మన నంది మహారాజ్ అండ్ కొమ్ములు కూడా చూసుకోవచ్చు. అండ్ కొంచెం ఫ్లయింగ్ కాన్సెప్ట్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. సో హెవీగా ఉన్న నంది కూడా అండ్ వినాయకుడు కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు. సో ఇక్కడ కూడా చిన్న విగ్రహం అయినా సరే సేమ్ అట్లనే హంప్ వచ్చింది, తొండం బాగుంది. సో ఫ్రెండ్స్, కొంతమంది బప్పాల వర్డ్స్కి లయన్ అంటే చాలా ఇష్టం అనమాట. ప్రతి సంవత్సరం లయన్ పెడతారు. సో ఎవరికైనా లయన్ కాన్సెప్ట్లో విగ్రహం కావాలనుకుంటే సో మనకు ఇక్కడ చూసుకోవచ్చు. షేరావాలి మాత టైప్లా ఎట్లయితే మన షేరావాలి మాత లయన్ పైన కూర్చొని దర్శనం ఇస్తా, అట్లనే ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు లయన్ పైన కూర్చుండు. ఈ లయన్ నాకు చూస్తుంటే మేక్ ఇన్ ఇండియా మన బబ్బర్ షేర్ గుర్తొస్తుంది నాకు. मेक इन इंडिया वाला। సో లయన్ పైన కూర్చున్న వినాయకుడు చాలా బాగుంది, నీట్ ఫినిషింగ్. తర్వాత ఇక్కడ మన విఠల్ మహారాజ్, విఠలేశ్వర, విఠోబా. సో మన పండరిపూర్ ఎవరెవరైతే ఇప్పటికి విజిట్ చేయలేదో తప్పకుండా మీరైతే పండరిపూర్ విజిట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకు విఠలేశ్వర. బతాయే కృష్ణ భాయ్ హైట్? इसका हाइट 16 फीट है। సో 16 ఫీట్ హైట్ వినాయకుని విగ్రహం విఠల్ మహారాజ్. సో ప్రతి సంవత్సరం ఏదో ఒక వర్క్షాప్లో మనకైతే విఠల్ మహారాజ్ రూపంలో అయితే వినాయకుని విగ్రహం చేస్తారు. సో ఈసారి శ్రీ కామధేను ఆర్ట్స్లో చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ इसमें क्या रहेगा कृष्णा भाई? थोड़ा छोटा दिख रहा है ये भी रथ है। ओके और इधर इसको एक घोड़ा आएगा, ओके हॉर्स आएगा और इधर टायर भी लगा के पूरा रथ का पूरा ये करेंगे, फील ఇది రథం కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు గుర్రాలు వస్తాయి అండ్ వెనకాల వచ్చేసి వీల్స్ వస్తాయి అనమాట. సో స్వామి వారు వచ్చేసి మనకు సైడ్ పొజిషన్. అండ్ అదేవిధంగా కొంచెం లాంగ్ నుంచి చూసుకుందాం. ఇక్కడ ఈ విగ్రహం ఒక్కసారి వైడ్ యాంగిల్లో చూసుకుందాం. అండ్ వినాయకుడు ఇక్కడ వచ్చేసి కొంచెం ఫ్లయింగ్ పొజిషన్లో ఉన్నాడు, ఒక యాక్షన్ పొజిషన్. సో कृष्ण में बताइए, एक पैर तो हवा में है, एक पैर नीचे है, तो इसमें क्या आने वाला है? ये दोनों पैर के नीचे ना चांद है। चंदा मामा. हाँ, वो जो उसका नी है उसके इधर से चांद चालू होगा। ఓకే. तो मैं स्केच बता दूंगा कस्टमर Wow, को, nice. आ गया तो। సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి స్పెషాలిటీ స్వామివారి కాళ్ళ కింద వచ్చేసి మనకు చంద్రుడు వస్తాడు అనమాట. స్పెషల్ లగ్ రहा है. हाँ एक पैर पे पूरा बॉडी टिका हुआ है. Yes. సో బ్యాలెన్సింగ్ జబర్దస్త్ है. यस, हाँ बैलेंसिंग तो किया है। సూపర్ నైస్. అండ్ ఇక్కడ కొంచెం గ్యాప్ తక్కువ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ముందు అక్కడ చూసుకొని వద్దాం. సో बताइए कृष्ण भाई, इधर क्या आने वाला है? ये भी थोड़ा लायन जैसा दिख रहा है. हाँ, ये भी लायन ही है। ओके ये पीछे के स्टेप में से आएगा ओके और गणपति के बराबर फेस के ऊपर लायन का फेस आएगा। ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు అయితే స్టాండర్డ్ మహారాజా పోజ్లో కూర్చున్నాడు. బట్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారి వెనకాల లయన్ ఉంటుంది. సో లయన్ కూడా ఒక స్టెప్ ఎక్కి లయన్ ఫేస్ వచ్చేసి స్వామివారి తల పైన ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక యూనిక్ డిజైన్ ఇన్ మీడియం సైజ్. తర్వాత ఇక్కడ స్వామివారికి రైట్ సైడ్లో మన నంది మహారాజ్, కొమ్ములు కూడా జర పెద్దగా ఉన్నాయి అన్నమాట. ఇంతకుముందు ఒక్కసారి అయితే 2 సైడ్ల నంది పెట్టినుండే. సో ఈసారి కృష్ణబాయ్ వచ్చేసి సింగిల్ నందితోనైతే ఈ డిజైన్ చేయించిండు. అండ్ మనకైతే ఇక్కడ ఇంకొక స్పెషల్ విగ్రహం స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గజరాజ్, పెద్ద పెద్ద మన గజరాజ్ ఫేసెస్ అన్నమాట. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి తొండాలు ఉన్నాయి కదా, తొండం వచ్చేసి ఆర్చ్ లెక్క వస్తుంది. సో బతాయియే भाई ये क्या है, उनका जो ट्रंक है ना ఓకే वो दोनों साइड से आएगा ఓకే और बीच में ना एक छतरी है। ఛత్రి. हाँ, వావ్. तो वो गणपति के फेस के ऊपर रहेगा। ఓకే ఓకే वो నైస్ छतरी నైస్. पकड़ा है ऐसा दोनों ने। వెరీ గుడ్. సో స్వామివారికి కూడా కిరీటం వెనకాల ఏదైతే ఫ్రేమ్ ఉన్నదో దాంట్లో కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎలిఫెంట్స్ వచ్చినాయి చూసుకోవచ్చు ఇక్కడ. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎలిఫెంట్స్. అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి వచ్చేసి స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదైతే గజరాజ్ ఉందో ఈ తొండం చూడండి ఎంత పెద్దగా ఉందో, బిగ్ సైజ్. అండ్ ఇవి వచ్చేసి దంతాలు అనమాట. ఇది కూడా ఒక యునిక్ డిజైన్ ఇన్ శ్రీ కామధేను ఆర్ట్స్. తర్వాత ఇక్కడ ఇది కూడా ఒక మంచి
సింహాసనం అనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి గజరాజ్ ఫేసెస్ అండ్ సింపుల్ బయటకు పొజిషన్. ఇది కూడా నీట్గా ఉంది, సింపుల్గా ఉంది. తర్వాత ఇక్కడ వన్స్ అగైన్ బయటకు పొజిషన్ ఈ విగ్రహం చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సింహాసనంకి లయన్స్. సో కూడా ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏకదం మంచిగా సోఫా మీద ఒరిగి ఉన్న వినాయకుడు చూసుకోవచ్చు. మంచిగా ఒరిగి ఉన్నాడు ఇక్కడ వినాయకుడు. మంచి రెస్టింగ్ పొజిషన్. అందరైతే ఒకసారి గణపతి బప్ప మోర్యా అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ అట్లనే ఇక్కడ ఇది కూడా ఆరామ్సే బయటకు పొజిషన్, సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. మీకు కావాలనుకుంటే మీరు కొంచెం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నాని కృష్ణబాయ్ అయితే చేసిస్తాడు. ఇది వచ్చేసి ఏ వీణా वीणा नहीं है, ఓకే अगर कुछ अलग आएगा, शस्त्र आएगा कुछ ఓకే इधर, इसके नीचे ना शंख आएगा हाथ के नीचे. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు కింద శంఖం వస్తుందంట, और ఇక్కడ ఏదైనా అస్త్ర శస్త్ర వస్తుంది. యా ऐसा लग रहा था कि स्वामी जी వీణా బజా रहे हैं. ఓకే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన మూషక్ మహారాజ్ ఎట్లయితే వినాయకునికి బొజ్జు ఉంటుందో అట్లా మన మూషక్ మహారాజ్ కూడా బొజ్జ పెట్టిరు అనమాట. సో ఇద్దరు మంచిగా హెవీగా ఉన్నారు. ఇది కూడా బాగుంది. తొండం కూడా మంచి రొటేటింగ్ ఉందన్నమాట. ఇది కూడా ఒక మంచి డిజైన్. తర్వాత అష్టభుజాధారి 8 చేల వినాయకుడు. ఇది కూడా మంచి సిట్టింగ్ పొజిషన్. అండ్ అదేవిధంగా పక్కకు ఉన్న వినాయకుడు కూడా ఇక్కడ నంది మహారాజ్. సో నంది మహారాజ్ మెడలో కూడా మంచి గజ్జలు ఉన్నాయి చూసుకోవచ్చు. గజ్జలు అనుకోవచ్చు లేకపోతే గంటలు అనుకోవచ్చు. ఇది కూడా బాగుంది. తర్వాత ఇక్కడ इसमें क्या आएगा कृष्णा भाई? हाथ ऐसा दो स्वैन है. స్వాన్. हाँ, दो साइड दो स्वैन है और Okay. महाराष्ट्र टाइप में भेजा है. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు హంసలు వస్తాయి, వైట్ స్వాన్స్. ఇది కూడా సింపుల్ డిజైన్. తర్వాత ఇంకొక 8 చేల వినాయకుడు. ఈ వినాయకులకు తొండం వచ్చేసి ఫ్లాట్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇంతకుముందు వినాయకునికి అయితే తొండం ఫ్లాట్ ఉండే కదా, ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చెప్పిన కదా. ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి విగ్రహానికి ఇక్కడ హంప్ ఉన్నది. ఒక్కసారి క్లోజప్ వ్యూ చూసుకుందాం. తొండం వచ్చేసి కొంచెం ఎత్తుగా ఉందన్నమాట. సో ఈ వినాయకుడు కూడా మనకైతే టోటల్ 6 హ్యాండ్స్. कृष्णा भाई ये मूर्ति में मेरे को कुछ अलग दिख रहा है. नॉर्मली हम कौन सा भी मूर्ति में देखे तो पूरा रहता है फ्रेम, हाँ बट इस तरफ में फ्रेम इधर तक है जो स्टैंड बोलते हैं ना, हाँ ये स्टैंड. और यहाँ तक तो हाफ में ही है. इसका हाँ, क्या तो रीजन क्या है? इसमें कुछ बनाने वाले हाँ, हैं? हाँ, इसका कुछ बनाने, इसमें ना आधा शिव है आधा विष्णु है. ओके. हरिहरा. हाँ हरिहरा. तो Okay. इसके लिए शिव है, इधर पूरा पत्थर आएगा, ओके. उधर विष्णु है, इसके लिए पूरा सिंहासन आएगा. हाँ हाँ. पूरा पेंटिंग भी वैसे ही होगा, इधर ब्लू होगा उधर बॉडी कलर में होगा. वाओ. इधर बाल बन जाएगा. हाँ, हाँ. आधा वो मुकुट उधर शिव, मतलब शिव इधर है, इसके लिए बाल इधर ఓకే. और मुकुट उधर रहेगा. पूरा Wow. हाँ वैसा डिवाइड करेंगे. సో ఎట్లయితే మనకైతే ఇంతకుముందు అర్ధనారీశ్వర్ కాన్సెప్ట్లో చేశారు కదా, ఈసారి హరిహర కాన్సెప్ట్ అనమాట. స్వామివారు లెఫ్ట్ సైడ్ వచ్చేసి విష్ణుమూర్తి, రైట్ సైడ్ వచ్చేసి శివుడు. సో इसके लिए हम वेट करेंगे फिर. यस यस पक्का. वेरी गुड. एक यूनिक कॉन्सेप्ट है. తర్వాత ఇక్కడ కూడా చూసుకోవచ్చు. तो कृष्णा भाई यहाँ पर गणपति बप्पा के दोनों हाथ थोड़ा अंदर है, इसका क्या है रीजन? इधर 2 शेर आने वाले हैं. ओके हाँ, और बैकग्राउंड आएगा, इसके लिए थोड़ा सा दिखना चाहिए अंदर, इसके लिए किए ओके थे ओके ओके ओके. सो लायंस आएंगे लाइन्स बेसिकली. आएंगे ये वाला ఓకే నైస్. दोनों साइड. వెరీ గుడ్. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంకొక మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. ఇవి రెండు అవే డిజైన్ అనమాట. అండ్ ఇక్కడ స్వామివారి చేతిలో వచ్చేసి మనకు శంఖం ఉన్నది. సో ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్దాం. कृष्णा भाई जबरदस्त है मूर्ति है इस बार. मैं भी Thank you बहुत भाई, दिन thank के you. बाद आ रहा हूँ. हाँ, लास्ट अपडेट में हमारा फेस नहीं था तो इसके लिए Yeah. ले नहीं पाए थे. ఎగ్జాక్ట్లీ. సో ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా బొజ్జ గణపతితో పాటు బొజ్జ మూషక్ మహారాజ్. సో చూసుకోవచ్చు పెద్ద బొజ్జ. इतना बड़ा मूषक मैं पहली बार देख रहा हूँ. बोल तो अपना गणपति बापा के साथ. हाँ, वो तो ये कॉन्सेप्ट किसका है? हम लोग नहीं सोचा था, क्योंकि क्या है कि अपन जैसे फ्रेंड्स चलते हैं कभी Okay. जाते हैं पार्क में तो गले में हाथ डाल के, तो उनका कनेक्ट है ना गणपति Okay, और okay, okay. मूषक, तो Yeah. वो फ्रेंडशिप बताए. ఓకే. సో మన లాస్ట్ అప్డేట్ ఇన్స్టాగ్రామ్లో శ్రీ కామధేను ఆర్ట్స్లో ఈ ఫోటో అయితే నేను పెట్టినుండే. అప్పటికి ఐ థింక్ थोड़ा ఫినిషింగ్ नहीं हुआ था लास्ट नहीं टाइम. हुआ था, लास्ट टाइम नहीं हुआ था. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుందాం. సైడ్ వ్యూ ఒక్కసారి జూమ్ చేసి చూసుకుందాం. ఒక్కసారి 2xలో చూసుకుందాం. స్వామివారి తొండం చూడండి అండ్ స్మైలింగ్ ఫేస్. స్వామివారి దంతం కింద కూడా మంచి స్మైలింగ్ కాన్సెప్ట్ వచ్చింది చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా లైన్ మొత్తం అన్నీ మనకైతే సేమ్ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుళ్ళు అనమాట.
అండ్ అదేవిధంగా ఇక్కడ స్వామివారి తొండం కూడా చూసుకోవచ్చు. అన్ని తొండాలు కూడా మనకైతే యూనిక్ డిజైన్స్లో ఉన్నాయి. సో కృష్ణ భాయ్ कौन से रूप में है? ये कार्तिक स्वामी के रूप में है. वाओ, कार्तिकेय स्वामी. हाँ, एक मोर आ जाएगा इधर. ओके. हाँ, और उनका शस्त्र रहता है वो आ जाएगा पूरा. నైస్. సో ఇక్కడ కార్తికేయ స్వామి అండ్ మనకైతే పికాక్ కూడా వస్తుందంట. और इधर बताइए. इधर भाई अपना ये शेर है, वही राक्षस के टाइप में. नीचे एक राक्षस आएगा. ओके. और गणपति जो रहेगा वो अष्टभुजा रहेगा. अष्टभुजा. हाँ, वध कर रहे. ओके ओके. सो गणपति महाराज जो है शेर के ऊपर बैठे. हाँ, बैठ के वो नीचे एक राक्षस है सोया हुआ, उसको वध कर रहे हैं. ఓకే, రాక్షసుని హతమార్స్ అనమాట. కబ్ తక్ బన్ జాయేగా, కిतना दिन लगेगा? ये 2 वीक में बन जाएगा. 2 weeks. సో 2 weeks లో మీకు ఒక కొత్త అప్డేట్ వస్తుంది. తర్వాత ఇక్కడ కూడా మంచిగా आराम से रेस्टिंग पोजीशन विनायकुడు. तो कृष्ण ये बताइए, ये गणपति बप्पा भी अच्छा स्टैंडिंग पोजीशन में बैलेंसिंग है, बताइए इनके बारे में. ये एक्चुअली राम जी के स्वरूप में है. ఓకే. సో రామున్ కాన్సెప్ట్లో తీస్తురంట వినాయకుడు. చూసుకోవచ్చు ఇక్కడ ఇది కూడా బ్యాలెన్సింగ్ అనమాట. ఒకటే కాలు పైన నించొని ఉన్నాడు. సైజ్ అయితే చాలా పెద్ద ఉంది, చూసుకోవచ్చు మన హైట్. సో కిतना रहेगा हाइट बप्पा का? रहेगा 18 फीट के आसपास. सो 18 फीट हाइट. और आगे कुछ आने वाला है? हाँ, आगे वो डियर आएगा. डियर्स जब कितने रहेंगे? एक डियर है, वो स्टोरी है जब Okay. वो सीता माता को हरण करने आता है रावण जी, ओके. तभी उनको एक गोल्डन कलर का हिरन डियर दिखता है. ओके ओके तो वो बोलते हैं राम जी को कि ये मेरे को चाहिए, तभी वो भागते हैं उनके पीछे. ఓకే. वो कॉन्सेप्ट में है. సో రామాయణం కాన్సెప్ట్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు గోల్డెన్ డియర్ Golden వస్తుంది deer, అనమాట. हाँ. ओके, नाइस. एक्चुअली वो माया लेडी बोलते हैं yes, उनको. yes, हाँ, चलो हाँ, ठीक है. तो तेलुगु में डियर को लेडी बोलते हैं, लेडी. ఓకే ఓకే ఓకే. యా. సో ఇక్కడ కూడా మనకైతే మహారాజా పోస్లో కూర్చున్న వినాయకుడు. ఇంకొక స్పెషల్ డిజైన్ ఉన్నది, ఇంకా అది మనం చూడలేదు. అది కూడా చూసి వ్లాగ్ అయితే క్లోజ్ చేద్దాం. సో ఇదర్ క్యా హై? ये स्टेप पे से उतर रहे Okay. गणपति बापा, और इधर नीचे उनके शेर आएगा, हाथ के नीचे बैठा Okay. हुआ शेर है. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు ఇంకొక ఫ్రేమ్ ఇచ్చారు అనమాట. ఈ ఫ్రేమ్ పైన మనకైతే లయన్ వస్తుంది, కూర్చున్న లయన్. సో లయన్ పైన చేత పెట్టిండు అనమాట. సో ఇది కూడా మొత్తం వర్క్ అయితే చూద్దాం. సో చెప్పిన కదా స్పెషల్ విగ్రహం. ఈ వ్లాగ్ వచ్చేసి ఈ డిజైన్తోని క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ శ్రీ కామధేను ఆర్ట్స్. ఇప్పటివరకు నేను చాలా తక్కువ వ్లాగ్స్ తీసిన, మోస్ట్లీ రీల్సే తీస్తుండే. ఇక్కడ చూసుకోవచ్చు మన గరుడ మహారాజ్, గరుడ మంత్రుడు అనమాట. అక్కడ ఫేస్ కూడా చూసుకోవచ్చు, మన విష్ణుమూర్తి వాహనం. అండ్ ఇక్కడ వినాయకుడు వచ్చేసి తొడపైన కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. అండ్ గరుడ మహారాజ్ కూడా మంచి యాక్షన్ పొజిషన్లో ఉన్నాడు, చూసుకోవచ్చు. బ్యాలెన్సింగ్, ఒక కాలు వెనకాలకు ఒక కాలు ముంగట. సో ఇస్మే క్యా హై స్పెషాలిటీ? ऑलरेडी वर्क तो जबरदस्त दिख रहा है. हाँ, ये भी है कि विष्णु मूर्ति टाइप में है, क्योंकि उनका मतलब ये रहता है ना, ओके गरुड़ है, ओके और इधर पंख आ जाएगा बड़ा. ఓకే. उसके हाथ में एक सांप आ जाएगा. వావ్. సో ఫ్రెండ్స్ మీకు అందరూ తెలుసు కదా, గరుడ మహారాజ్ కదా పెద్ద పెద్ద రెక్కలు ఉంటాయి. సో ఇక్కడ ఒక రెక్క అనేది కిందికి వస్తుంది, ఇంకో రెక్క వెనకాలకు వస్తుంది. సో ఒక చేలో పాము కూడా వస్తుంది అనమాట. ఇది ఒక స్పెషల్ డిజైన్. సో ఈసారి శ్రీ కామధేను ఆర్ట్స్లో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. దాంట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్ అని నేను చెప్తాను. ఇంకొక విగ్రహం ఇక్కడ గుర్రం పైన కూర్చున్న వినాయకుడు. ఏకే కల్కి భగవాన్ చేసా ఏకే? नहीं, ये मल्लार है. మల్లార్. వావ్. సో మల్లార్ గణపతి అంటే మనకు పైన డిజైన్ भी చేంజ్ होने वाला है. Yes, yes, ऊपर चेंज हो जाएगा. उनका मल्लार के जैसा वो कैप है, वो आ जाएगा. ओके. సో గుర్రం పైన కూర్చొని మన దర్శనం ఇస్తున్నాడు మల్లార్ గణేష్. సో बहुत अच्छा लगा कृष्णा भाई. तो आप बप्पा लवर्स को क्या बोलना चाहते हैं? भाई अब तक आपने जैसे सपोर्ट किया मेरे को हाँ 2020 से, हाँ. वैसे आगे भी सपोर्ट करते रहना. या. सो बुकिंग्स कब तक चालू रहेंगे? एज पर Bookings स्केच चालू है. एज पर स्केच में एंडिंग में मैं मतलब कस्टमाइज पूरा बंद कर दूंगा. मे एंडिंग. Yes. ठीक है. ओके ओके तो ऑलमोस्ट 1 मंथ है. जिसको भी चाहिए वो आके कर ले. ओके उसके बाद तो मैं कस्टमाइज नहीं करूंगा, जो भी है रेडी वो मिल जाएगा. ओके. और बोलिए कृष्णा भाई. हाँ बोलो. और एक हम लोग का एक 16 फीट का बॉडी अपडेट होने वाला है. ओके. वो भी नेक्स्ट वीक में आ जाएगा. 16 फीट. 16 फीट वो Wow. भी बहुत बड़ा है. ओके और क्यों यूनिक है, अच्छा है. आप जैसे कि फेस देख रहे हैं वैसा ही अच्छा ही बॉडी है. ఓకే. ఇంకో పెద్ద ఫేస్ వస్తుందంట, 16 ఫీట్ బాడీ. సో ఇంకో 1 వీక్ వెయిట్ చేస్తే మనకు అప్డేట్ కూడా వస్తుంది. సో తప్పకుండా మీరైతే శ్రీ కామధేను ఆర్ట్స్ విజిట్ చేయండి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ you, bhai. టు యూ అండ్ టు ప్రదీప్ భాయ్. తప్పకుండా మీరైతే ఇక్కడికి రండి. లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టినాను. అండ్ డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి, మీరైతే అలా కాల్ చేయొచ్చు. అదేవిధంగా రెగ్యులర్గా అప్డేట్స్ కూడా వస్తాయి మన ఛానల్లో, అట్లనే మన శ్రీ కామధేను ఆర్ట్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా. సో థ్యాంక్స్ లాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర महादेव, గణపతి బప్ప मोरिया, మంగళమూర్తి. मोरिया. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.